హాయ్ అండి. ఈరోజు నేను చామగడ్డ కర్రీ, దోశకు కావాల్సిన పల్లి, తర్వాత చట్నీ ఎలా చేశానో చూపిస్తాను చూడండి. మేము ఎలా చేసుకుంటామో ఒకసారి చూడండి. మేము చాలా రకాలు చేస్తారు, రెడ్ చట్నీ, పల్లి, అవన్నీ మేము చేసేది చూపిస్తాను. ఫస్ట్ ఒక బాండి పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత గింజలు వేసి ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మీ ఇష్టం అండి, ఒకటైనా వేసుకోవచ్చు, పెద్దది లేకుంటే చిన్నవి 1.5 అట్లా వేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత అంత బాగా ఒకసారి కలిసేటట్లు కలపాలి. తర్వాత పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. మిక్సీ బట్టైనా వేసుకోవచ్చు, లేకుంటే నేనైతే ఊరికే పీసెస్గా తరిగి వేసేసాను. తర్వాత ఇక్కడ చట్నీకి ఏమేమి కావాలన్నా చూపిస్తాను. కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఉప్పు, కారం, వెల్లుల్లి దండిగా వేసి మిక్సీ పెట్టాలి. తర్వాత పల్లి చేస్తున్నాను ఒక సైడు. దానికైతే శనగపిండి, ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసి ఒక సైడు 2 ఆలు ఉడకబెట్టి పెట్టానండి, ఇందాక చూపించాను కదా. అవి చిన్న చిన్న పీసెస్ తరిగి అవి ఆనియన్స్ మగ్గిన తర్వాత వేయండి. బాగా కలుపుతూ ఉండండి, లేకుంటే అడుగంటుతుంది. ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి, ఉప్పు, పసుపు, వాటర్ అన్నీ కలిపి ఒకటేసారి వేసేయండి. డైరెక్ట్ మనం శనగపిండి వేసామంటే అంత లమ్స్ లాగా వస్తుంది, అందుకే కిందనే కలిపి పెట్టుకోండి. తర్వాత దీంట్లో కొంచెం 1/2 చెక్క నిమ్మకాయ పిండాలండి, కొంచెం పుల్లగా ఉంటుంది. మనం ఎందుకంటే టమాటోస్ ఏమీ లేదు కాబట్టి పులుపు కోసం పిండాలి నిమ్మకాయ. తర్వాత రెడ్ చట్నీ పూసి, ఇందాక చెప్పాను కదండి, అది పూసి పల్లి పెట్టాలి దానికి. మళ్ళీ ఆఫ్టర్నూన్ చామగడ్డలతో కర్రీ చేశాను చూడండి. దానిలోకి మట్టి ఉంటుందండి, బాగా కలపాలి. ఇది ఒక 1/2 కేజీ తెచ్చుకున్నాము అంతే. కడిగి కుక్కర్లో ఉడికించి పెట్టాను. ఆయిల్ వేసి తర్వాత గింజలు వేయాలండి. కొంచెం తర్వాతకి వేసినంత వేయాలి ఆయిల్. చూడండి, అలా ఉడికించి పెట్టుకున్నాను ఒక కప్పులో. ఇలా పీసెస్గా అంత పొట్టు తీసేసి తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్, ఉప్పు, కారం, నిమ్మకాయ అన్నీ కిందనే కలుపుకోవాలండి, పచ్చివి అన్నీ. ఉప్పు, కారం, నిమ్మకాయ, ఆనియన్స్ అన్నీ కలిపి నిమ్మకాయ పిండి పెట్టాను. మనం పులుపు టేస్ట్ చూసుకొని కలుపుకోండి. తర్వాత ఇంగువ వేసినాం కదా, అది దీంట్లో వేసేయాలి. బాయ్ అండి.